స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మామూలుగా మనుషులు సన్యాసులు సన్నాసులు రెండు రకాలు. సన్యాసి అంటే సర్వం త్యజించి దైవాంశ సంభూతులుగా సమాజంలో ఏదో కొంచెం నేర్పుతున్నాను. వీళ్ళు మాత్రం సన్నాసుల్లో మొదటి రకం. అంటే సమాజం అంతా వీళ్ళ ముఖాన్ని ఊసి వదిలేసిన వాళ్ళు. వీళ్ళు ఎవరెవరిని ఏదో ఒకటి కెలికి, అంటే ఇంకా కొన్ని పేర్లు చెప్తాను, అది ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఇతని గురించి చెప్తాను. ఇతను భారత రాజ్యాంగం గురించి మాట్లాడతాడు. అమెరికాలో ఈ విధంగా జరిగింది అంటాడు, టోక్యోలో ఇలా జరిగిందని ట్వీట్ చేస్తాడు. ఈయన మాత్రం తమిళనాడు గురించి ఎందుకు మాట్లాడతాను అంటాడు. అది నిజంగా అది ఏ విధమైన ప్రక్షాళన చేయాలంటే, నువ్వు అంత నీతులు అన్ని కరెక్ట్ మాట్లాడే ఈ సన్నాసి చంద్రబాబుకు అమ్ముడు పోయినాడు అంటే ఈ బ్రోకర్ పని చేశాడా అడగాలి కదా సార్. నేను చంద్రబాబుకు అమ్ముడు పోయినాడని ట్వీట్ చేసిన సన్నాసి మరి బ్రోకర్ నువ్వేనా అని నేను అడగాలి కదా. అడగకపోతే మాకు బాధ. రెండోది, ఎంత వస్తే అంత విధ్వంస రాజకీయం అంటాడు. మరీ దిగజారి వర్బల్ డయేరియా వచ్చినాడు మాదిర మానసిక వైద్యం. ఎవరికి మానసిక వైద్యం చేయించుకోవాలి? నీకే సినిమా లేకుంటే ఆ కర్ణాటక ఆడికీడికి తిరుగుతా పిచ్చి పట్టింది నీకు. ఆయనేమో స్టాండర్డ్గా ఉన్నాడు. సార్ మీకు మా నాయకుడి యొక్క గొప్పతనం గురించి చెప్తాను, వినండి సార్. మందకృష్ణ గారు సామాజిక వర్గాల బ్యాలెన్స్ లో పవన్ కళ్యాణ్ గారు అని నిజంగా ఆయన్ని ఉద్దేశించి మాట్లాడినాడు. అంటే అంటే ఆ సామాజిక ప్రకటనలో మాకు అన్యాయం జరిగిందండి అని. నిజంగా జరిగింది, కానీ మనకు అన్ని సీట్లు లేవు, మనం పొత్తులో పోతున్నాం, ఆయన మీద మీరు మాట్లాడొద్దు అని చెప్పినాడు సార్. ఆయన మాట్లాడినా కూడా మరి ఈరోజు నిండు అసెంబ్లీలో ఎస్ నేను పేరు పక్కన నేను రెడ్డి, నేను రాయల్, నేను ఇది అని చెప్పి చౌదరి అని వేసుకునే టైంలో వాళ్ళు ఎవరు అని చెప్పుకోలేని టైంలో ఎస్ నేను మందకృష్ణ మాదిగా అని ఆత్మగౌరవ బావుట ఎగరవేసిన నాయకుడు, ఆయన పోరాటం ఇష్టం అని చెప్పి నిండు సభలో చెప్పిన వ్యక్తి సార్. ఆయన విమర్శను తీసుకొని నేను చెప్పలేదే, ఆయన మనసులో నేను చెప్పినాడు. అంత పరిపూర్ణమైన స్వచ్ఛమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు సార్. మరి ఈరోజు ఈ ప్రకాష్ రాజు అంటే నేను ఇంకా ఈ ఒక మాటతో ఈయన ముగించేస్తా. ఏదైతే మనం ప్రక్షాళన చేసుకోవడానికి మన ఇంట్లోనో పూజలు చేసేటప్పుడు ప్రక్షాళన అంటే ఇంకా అతను మాట్లాడిన మాటలకు మనం గోమూత్రంతో ప్రక్షాళన చేయాలంటాం. ఇలాగే మాట్లాడితే అతి త్వరలో ప్రకాష్ రాజుకు జన సైనికుల మూత్రంతో ప్రక్షాళన తప్పదు. ప్రకాష్ రాజ్ రాసుకో, మాకిష్టమైన వర్మ గారు ఎదురుగా చెప్తున్నాం, ఇలాగే కొనసాగితే జన సైనికుల గోమూత్రంతో నీ ప్రక్షాళన తప్పదు. మా నాయకుడిని మాట్లాడితే 100% మేము ఎక్కడా అనలేదే. మీరు అన్నారు ఇందాక ఆయన ఇంటర్వ్యూలో ఎప్పుడంటే ప్రకాష్ రాజ్ గురించి ఆయన అడిగితే ఆయన మంచి నటుడండి, మంచి నటుడండి, అన్ని రకాల చేయగల అని అంత గొప్పగా చెప్పినాడు మా నాయకుడు. మరి ఈరోజు ఎందుకు పిలిచి కెలుపుతున్నావు? ఆయన రాజకీయం ఎందుకు చేయాలంటావు? అక్కడికి ఎందుకు పోవాలంటావు? నువ్వెవడు అడగడానికి? ఫోన్ కిస్తా గొట్టంగా ఈ ప్రకాష్ ఎవరండి అసలు ఎందుకు ఆయన ఉద్దేశించి ట్వీట్ చేసేది? రా, నీకు దమ్ముంటే నువ్వు ఎక్కడికి వస్తావు? తమిళనాడు, కర్ణాటక, మొత్తం మహారాష్ట్ర అన్ని చోట్ల తిరిగి ప్రచారం చేసి వచ్చిన నాయకుడు మా నాయకుడు. నువ్వు ఎక్కడ పెడతావో పార్టీ పెట్టు, రాజకీయ పార్టీ పెట్టి ఆయనలాగా నిలబడు, మాట్లాడు. వీ వెల్కమింగ్. అది కదా ప్రజాస్వామ్యంలో. బుద్ధి పుట్టినట్టు ఎక్కడో దాంకొని ఎక్కడో కూర్చొని 2 ట్వీట్లు పెట్టి ఆమె చూసి ఏం జరుగుతుందని దాని మీద మళ్ళా ఇది ప్రక్షాళన. ఇంతకంటే అతని గురించి చెప్పడానికి ఏం లేదు. రెండోది, ఓకే, మరొకటి ఇందాక ఆయన ప్రస్తావించింది నాయకత్వం లేని జనసేన కోసం మేం భయపడాలా అంటున్నారు. అదే దాని గురించి వస్తున్నా. ఎస్, మాది చిన్న పార్టీ సార్. అంటే మా నాయకుడు అన్యంత ప్రక్షాళన చేసుకుంటా స్థాపించి అడుగడుగున అపజయాలు పోరాటాలు చేసుకుంటా అదే గౌరవంతో ముందుకు సాగుతూ ఉన్న నాయకుడు. మరి చిన్న పార్టీనే పెద్ద పార్టీ కదా పాపం మా చిన్నపిరెడ్డి అన్నది. వార్డు స్థాయి కమిటీలు ఉన్నాయి, మండల స్థాయి కమిటీలు ఉన్నాయి, జిల్లా స్థాయి కమిటీలు ఉన్నాయి, పటిష్టమైన రాష్ట్ర నాయకత్వం ఉన్నది. మరి ఎందుకు సార్ 11 సీట్లు పడిపోయినారు? ఎందుకు సార్ నాయకత్వం లేదు అంటున్న ఆ నాయకుడు మొహం చూసే 100% స్ట్రైక్ రేట్ ఇచ్చి ఇక్కడ కూడా కాదా బాబు నువ్వు మహారాష్ట్రలో అవసరం, తమిళనాడులో అవసరం చేసుకుపోతే అక్కడ కూడా 100% స్ట్రైక్ రేట్తో ఆయన నిలబడిన ప్రతి చోట కొడుతున్నారు. మాట ఈజీ, ఆయన మాట్లాడుతున్నాడు. ఏం తెలిసి నీకు బాధ? చిన్నపిరెడ్డి గారు పోయి ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి దగ్గర కూర్చొని సమకాలీన రాజకీయాల్లో క్షేత్రస్థాయిలో ఈ విధంగా చర్చించిన మగాడికి అయితే అన్ని తెలుస్తాయి. ఆ చర్చించినారు కాబట్టి ఇతను లాభం లేదని బయటకు వస్తున్నారు. తమ్మినేని కానీ బాలినేని కానీ ఈయనకొచ్చి కూర్చొని మా జగన్మోహన్ రెడ్డి ఏదో ప్లకార్డ్ చూపిస్తున్నారు ఆయన, చూసారా? నేను ఇంకోటి
60 మంది ఉండి మరి అజయ్ కూడా ఒక మాట అది అన్నాడు. వినండి వినండి నేను కూడా ఆయన అంటే ప్లకార్డ్ ఆవేశం- చూపిస్తారు ఒక్క నిమిషం వినండి మీరు సార్. మాట్లాడండి మీరు ఆవేశంలో మాట్లాడదు కానీ ఒక్క నిమిషం వినండి నా మాట ఏమన్నాడంటే, ఈ నాగేంద్ర గారు. రాజకీయాల్లో నాగేంద్ర గారు ఒక్క నిమిషం అజయ్, నా సోదరుడు అజయ్కి చెప్పేది ఏంటంటే, అదే ఒక్క నిమిషం నాగేంద్ర గారు రాజకీయాల్లో మనకు వాళ్ళకి 151 వచ్చినా మాకు 164 వచ్చినా అదే ఓటర్లు వేయాలి సార్. అంటే వీళ్ళే తీర్పు చెప్పేది, బయట నుంచి ఎవరు రారు, తమిళనాడు నుంచే. బట్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు పోయి 151 చంకలు గుద్దినప్పుడు ఇక్కడి నుంచి పోయిన బొత్సానే 8 సార్లు ఉరి తీయాలి, 800 సంవత్సరాలు జైలు శిక్ష ఎంత ఆర్తికి నాడుగా ఆడింది. అతను ఒక పిల్ల సైకో అనే ధర్మానే ఆడునింది. కాబట్టి రాజకీయాల్లో ఆ యొక్క పరివర్తన చేసుకుంటారు. బట్ అది మీరు అన్నది ఏంటంటే దాన్ని బట్టి మనలోనే మా నాయకుడు కూడా ఓకే చెప్పాడు, వినండి వినండి బాబు నాయన నాగేంద్ర గారు మీ దగ్గర నుంచే 100 మందిని తయారు చేస్తాను ఓకే అని. నాగేంద్ర గారు ఒక్క నేను- నిమిషం నాగేంద్ర గారు మీరే మాట్లాడండి ఆయన ఏదో ప్లకార్డ్ చూపిస్తున్నారు చూసారా ఏ ప్లకార్డ్ సార్ అది? నన్ను అయిపోయి చెప్పినాడు సార్ ఆయన, మనం చూద్దాం ఆయన కదా. నేనేమంటున్నానంటే ఈవీఎంలట తర్వాత కోటరీ గురించి అడుగుతున్నారు అంటున్నాడు. పాపం అంత పెద్ద పదాలు చిన్న ప్లేటర్ని అడిగితే సార్, అది కోటరీ అంటే ఆడ ఎక్కడ ఉంటుంది, ఏం జరిగింది? ఆ కోటరీకి బలైపోయినా ఎంపీలు మంత్రులకు తెలుస్తుంది. ఆయనను పట్టుకొని నీకు కోటరీ అంటే నువ్వు ఆడెవరికో బాకీలు ఉండవంట. ఎంత ఎంత దిగజారి మాట్లాడాలా సార్ రాజకీయాలు? నిన్న కదా ఆయన పార్టీ నుంచి వచ్చింది, అవును వెంటనే నువ్వు అక్కడ బాకీలు ఉండవంట అంటే. మీ జగన్మోహన్ రెడ్డి, మీ రాజశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ మైనింగ్ పేరు చెప్పి రాజారెడ్డి ఇక్కడికి వచ్చి అప్పులు చేసిన బాండ్లు ఇంకా ఉన్నాయి, ఆయన ఇప్పిస్తాడా చిన్నప్పరెడ్డి? ఏం మాటలు సరే బాలనేని గారు, మీరు బాకీలు. ఇదంతా తక్కువ. వాస్తవికత రాజకీయాల్లోకి రండి. మీరు మాట్లాడేటప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు ఆయన పోయినాడు, ఈయన ఎవరు పోయినారు? ఎవరు ఉండరు. నేను అందుకే చెప్పిన ఎవరు ఉండరు. మాకు ఒక 7 సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ 7 సిద్ధాంతాలకు నేను కట్టుబడి ఉంటాను, పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడుస్తాను అంటే ఫస్ట్ మా నాయకులు ఎవరైనా ఆ 7 సిద్ధాంతాలు పెడుతున్నారు. మీరు ఓకే. వీటికి కట్టుబడి ఓకే ఉంటారు. నాగేంద్ర గారు ఏంటి వీటికి కట్టుబడి ఉంటారా అని. పిఠాపురం మరి పంచాయతీ ఏంటి సార్ ఒక్క నిమిషం, 151 నుంచి 175 అనింది. 151లో కొట్టే 5 ఎగిరిపోయింది, 11 మిగిలింది. చిన్నపల్లి లాంటి వాళ్ళు ఇటాగే మాట్లాడితే ఈసారి 1 ఎగిరిపోతుంది, 1 ఉంటుంది. అది కూడా ఎందుకు ఉండాలి? ఆయన చేసిన ఆర్థిక నేరాలు, ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన అన్ని చూడాలి అక్కడ ప్రత్యక్షంగా. నెక్స్ట్ ఎన్డీఏ కూటమితో 174 వచ్చినాక ఈయన ఒక్కడు కూర్చొని వస్తాడా రాడో కూర్చొని చూడాలి కదా. మరి మీరు మీరు ఇన్ని మాటలు మాట్లాడే చిన్నపరెడ్డి స్టూడియోకి వచ్చి వర్మ గారిని పెట్టొద్దు అంటున్నాడు. కరెక్టే, 11 మందిని గెలిచి అక్కడ స్పీకర్ని పెట్టినారు కదా, ఆడికొచ్చి వినిపించేది లేదా? మరి జీతాలు తీసుకోవడం ఎందుకు? మాకు వద్దని చెప్పమానండి, మరి జీతం తీసుకోమని చెప్పమానండి ఆ 11 మందిని. కొంచెం అంటే మాకు వాస్తవిక ప్రజలు నమ్మాలి కదా. ఎందుకంటే మేము కూడా ఎగిరెగిరి అడుగుతున్నాం. ఇప్పుడు మేము అధికార పార్టీలో ఉన్నాం, అందుకనే మీరు ఒకవేళ ఆవేశంగా మాట్లాడినా మేము సమన్వయంతో మాట్లాడేది ఏంటంటే నిజం తెలుసుకో చిన్నపరెడ్డి అన్న. ఓకే ఓకే నాగేంద్ర గారు 2 పోతే 3 పోతే 4 పోతే సరే వినండి ఎంతమంది టచ్లో ఉన్నారండి? ఎంతమంది టచ్లో ఉన్నారు మీకు?